హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు కుకూస్ మామ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ చికెన్ బిర్యానీ. రెగ్యులర్గా చేసుకునే బాయిలర్ చికెన్ కాకుండా ఒకసారి ఈ చికెన్తో ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. ముందుగా నేను చికెన్ని పసుపు వేసి 2 సార్లు వరకు బాగా క్లీన్ చేసుకున్నాను. ఈ చికెన్ స్కిన్తోనే తీసుకోవాలి, అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ అండ్ నిమ్మరసం తీసుకుంటున్నాను. మీ టేస్ట్కి అకార్డింగ్ ఇందులో ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఈ చికెన్ 750 గ్రామ్స్ వరకు ఉంటుంది. దీన్ని ఫారం కోడి అంటారు, గుడ్లు పెట్టే కోడి అంటారు, కొన్ని ప్లేసెస్లో అయితే సొంటం కోడి అని కూడా అంటారు. దీని టేస్ట్ దాదాపుగా నాటుకోడి టేస్ట్ లానే ఉంటుంది. నాటుకోడి లాగా కొంచెం గట్టిగా ఉంటుంది ఈ చికెన్. మనం మసాలాలన్నీ బాగా పట్టించుకోవాలి. మీకు వీలైనట్టయితే ముందు రోజు నైటే మ్యారినేషన్ చేసి పెట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది. లేదు మీకు అవైలబుల్ అవ్వదు అనుకుంటే 1 అవర్ ముందైనా మ్యారినేషన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మెజర్మెంట్ కప్స్ 2 సేమ్ అండి, ఎందుకంటే వాటర్ కూడా తీసుకోవాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను. నేను అదే కప్పుతో 3 కప్పుల వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. నేను బాగా 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ వేసి అరగంట వరకు నానబెట్టుకున్నాను. ఈ చికెన్ ఉడకడానికి కొంచెం మనకి టైం పడుతుంది కాబట్టి నేను కుక్కర్లోని ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను, తొందరగా అవుతుంది అని. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇందులోనే బిర్యానీ ఆకు, 3 యాలకులు, 3 లవంగాలు, 3 దాల్చిన చెక్క ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి మనకి బాగా వేగిన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. నార్మల్ చికెన్ అయితే మనం కుక్కర్లో వేసి ఉడికించాల్సిన అవసరం ఉండదు. ఈ చికెన్ అయితే కొంచెం సేపు ఉడికించుకోవాల్సి ఉంటుంది. మన చికెన్ అంతా వేసుకున్న తర్వాత దీన్ని హై ఫ్లేమ్లోని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఎందుకంటే చికెన్లో స్టార్టింగ్ మనం ఉడికించుకున్నప్పుడు వాటర్ అనేది వస్తుంది, ఆ వాటర్ అంతా మనకి ఇంకిపోవాలి. సో బాగా కలుపుకుంటూ నేను వేయించుకుంటున్నాను. చూడండి, నేను కొంతసేపు వేయించుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకిపోయింది. సో మనకి ఇలా అంతా ఇంకిన తర్వాత మనం ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకుంటున్నాం. మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీ బట్టి మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నేను 750 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి ఇందులో నేను 2 గ్లాసుల వరకు అయితే వాటర్ తీసుకుంటున్నాను. ఇదే వాటర్ మనం బిర్యానీకి ఎసరు కింద కూడా వాడతాము. సో అన్నీ బాగా మనకి మిక్స్ అయిన తర్వాత మూత కవర్ చేసుకొని 2 విజిల్స్ హై ఫ్లేమ్లోని 5 విజిల్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను నేను. సో చికెన్ మనకి ఆల్మోస్ట్ 90% వరకు కుక్ అయిపోవాలి. లేదు కుక్ అవ్వకపోతే మనకి బిర్యానీ వేసిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది. సో మనకి కుక్కర్ విజిల్స్ అయ్యేలోపు మనం బిర్యానీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దాం. దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. మనం ఈ వెజిటేబుల్స్ అన్ని రెడీ చేసుకోండి. నేను ఇంకొక కుక్కర్లోని బిర్యానీని రెడీ చేస్తున్నాను. ఇందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది అని. ఆయిల్ అనేది ఇందులో తక్కువే వేసుకోండి, ఎందుకంటే మనం చికెన్ ఉడికించుకున్నప్పుడు వచ్చిన ఆయిల్ అనేది పైన తేలుతుంది, అది మనకి సరిపోతుంది. ఇందులో నేను బిర్యానీ ఆకు, ఒక పెద్ద యాలుక, షాహీ జీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక పువ్వు అనేది వేసుకున్నాను. ఇవి అన్నీ మనకి బాగా వేగిన తర్వాత మనం ఆనియన్స్ని స్లైస్ చేసి పెట్టుకోవాలి. మన ఆనియన్స్ని వేసుకొని బాగా కలుపుకోండి. సో అందరికీ తెలిసింటే ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ అనేది యాడ్ చేస్తాం. నేను కూడా ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మనకి ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం వేయించుకోవాలి. చూడండి, మన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు నేను
అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకుంటున్నాను. మన చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదు. సో మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేయించుకోవాలి. ఈ వేయించుకునే లోపు కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది. సో ఒకసారి నేను చెక్ చేసుకుంటాను. సో చూడండి పైన ఆయిల్ అనేది ఎలా తేలింది అనేది. సో ఒకసారి మనం చికెన్ బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక పీస్ అనేది మనం చెక్ చేసుకొని చూసుకుందాం ఎంతవరకు కుక్ అయింది అనేది. మనం పీస్ అనేది పట్టుకుంటే మనకి పీస్ అనేది సెపరేట్ అవ్వాలి. అలా అయితేనే మనకి 90% వరకు మనకు కుక్ అయినట్టు. మీకు కానీ కుక్ అవ్వకపోతే ఇంకొక 1 or 2 విజిల్స్ వరకు పెట్టుకోండి. సో మనకి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను వేగిపోయింది. ఇందులో మనం 1.5 స్పూన్ వరకు నేను గరం మసాలా తీసుకుంటున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్లకు ధనియా జీరా పౌడర్ తీసుకుంటున్నాను. ఇది హోమ్ మేడ్ అండి. మీకు కానీ రెసిపీ కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇందులోనే 3 టమాటాస్ వరకు యాడ్ చేసుకోండి. టమాటాస్ కూడా బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో మనం 1/2 కప్పు వరకు పెరుగు కావాల్సి ఉంటుంది. పెరుగుని నేను చిలికి పెట్టుకున్నాను. మీరు డైరెక్ట్గా పెరుగు వేసేస్తే మీకు తడకల్లాగా ఉండిపోతాయి. సో మనకు పెరుగు బాగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ పట్టేటట్టుగా. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత కాసేపు ఉడికించుకోండి. కాసేపు మనకి ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. నేను ఓన్లీ చికెన్ పీసెస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఫస్ట్ దానికి మసాలాలు బాగా పట్టించడానికి. ఒకసారి కంప్లీట్గా బాగా మనం కలుపుకున్న తర్వాత ఇందులోని కొత్తిమీర అండ్ పుదీనాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పట్టుకుంటాయి. వీటిని బాగా కలుపుకొని కాసేపు ఉడికించుకోండి. ఇది బాగా మనకు ఉడికిన తర్వాత మన చికెన్ ఏదైతే ఉడికించుకున్నామో ఆ వాటర్ని నేను ఎసరు కింద తీసుకుంటున్నాను. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వరకు వాటర్ అనేది పడుతుంది. సో నేను 4.5 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకుంటున్న రైస్కి అకార్డింగ్గా మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సో మీకు మసాలాలు మీ టేస్ట్ తగ్గట్టుగా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఇదే స్టేజ్లో మీకు మసాలాలు సరిపోకపోతే కొంచెం గరం మసాలా అండ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకొని చూసుకుందాం సాల్ట్ అనేది సరిపోయే లేదా అనేది. సో నాకైతే ఇంకొంచెం సాల్ట్ అనేది అవసరం పడుతుంది. సో నేను యాడ్ చేసుకున్నాను. మనకి ఎసర్లో ఉన్న సాల్ట్ కన్నా ఇంకొంచెం ఒక పించ్ ఎక్స్ట్రా వేసుకోండి, ఎందుకంటే రైస్ అనేది పట్టుకుంటుంది. సో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మనం ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ కవర్ చేసుకోండి. దీనికైతే నాకు 2 విజిల్స్ వరకు సరిపోతుంది. మీరు తీసుకున్న రైస్కి అకార్డింగ్ మీరు విజిల్స్ అనేది చూసుకోండి ఎన్ని అనేది రిక్వైర్మెంట్ ఉంటుందనేది. సో నేను 2 విజిల్స్ వచ్చినప్పటికీ నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే ఒక 15 to 20 మినిట్స్ వరకు మీరు రైస్ని అలానే వదిలేయండి. ఎందుకంటే మీరు ప్రెషర్ పోయిన వెంటనే తీసినట్టయితే మనకి ఇంకొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కలుపుతున్నప్పుడు అన్నం అనేది ముద్దగానే ఉంటుంది. సో మనకి బాస్మతి రైస్ ముక్కలుగా అయిపోతుంది. సో అందుకని కాసేపు వరకు ఉంచేయండి. చూడండి మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. నాకైతే ఇంకొంచెం వేడిగానే ఉంది. సో నేను ఒకసారి కలపడం ట్రై చేసాను, కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను కాసేపు వదిలేసాను. తర్వాత ఇది మనకి చల్లారిన తర్వాత ముందు కొంచెం తడితడిగా అనిపించినా చల్లారిన తర్వాత మనకి పొడిగా వచ్చేస్తుంది. చూడండి మనకి పొడిగా అనేది బిర్యానీ ఎలా వచ్చింది అనేది.
నేను ఏదైతే కంటెంట్ మీకు చూపిస్తున్నానో అదే పిక్స్ కూడా మీకు చూపిస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.